హాయ్ అండి. నేను ప్రతి వీడియోలో ఈ మధ్య ఎక్కువగా పిల్లలకు టైం ఇవ్వండి అని బాగా చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఒక్కసారి మనకు మధ్య డిస్టెన్స్ వస్తే అది అలాగే పెరుగుతూ పోతూ ఉంటుంది. అది అలాగా ఆ సిచ్యువేషన్ని మనం పసిగట్టేసి దాన్ని అవాయిడ్ చేస్తేనే పిల్లలు మన చేతిలో ఉంటారు. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, మనము మన దగ్గర అంతా బాగుందని అనుకుంటాం పైకి కనిపించేదాన్ని చూస్తూ. కానీ మన పరిస్థితుల ప్రభావం కానీ, పరిసరాల ప్రభావం కానీ పిల్లలపైన చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకోవాలి. మన పరిస్థితులు వాళ్ళకి తెలియదు. నాది ఇది అని చెప్తే విని అర్థం చేసుకునే మైండ్ సిచ్యువేషన్ వాళ్ళకి లేదు. కాబట్టి మనం వాళ్ళకి టైం కేటాయించడం చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే పాస్ట్లో నేనున్న హ్యాపీయెస్ట్ లైఫ్కి అసలు హ్యాపీగా ప్లెజెంట్గా ఉండేది. హ్యాపీ మూడు అంతా తనతో ఓపిక ఉండేది, రిసీవ్ చేసుకునేది అన్నీ ఉండేది. హోంవర్క్ దగ్గర ఏదైనా కొట్టినా చేసినా. కానీ ఇప్పుడు నాకు ఓపిక లేదు. నా సిచ్యువేషన్కి నేను స్ట్రగుల్ అవుతున్న దానికి తనకు టైం ఇవ్వలేకపోవడం వల్ల తను మానసికంగా నాకు ఎంత దూరం అయిందంటే, రీసెంట్గా నేను ఒంటరిదాన్ని, నేను ఏడుస్తున్నా చూడు అంటూ తను చెప్పింది. తన కన్నీళ్ళు చూపిస్తూ, నేను ఏడుస్తున్నా అమ్మ, నాకు బాధ అవుతుంది, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు నీతోటి అంటే నా గుండె పగిలిపోయింది తెలుసా. అంటే అసలు నా బిడ్డ నాతో ఉండడానికి ఆలోచిస్తుందంటే అసలు బాధ అనిపించింది. ఎందుకు ఆ గ్యాప్ అంటే, నా పరిస్థితుల ప్రభావం వల్ల నేను తనకు టైం ఇవ్వలేకపోయాను. అది నాదే సిచ్యువేషన్. కానీ నేను మళ్ళీ పోయిన గతాన్ని నేను మళ్ళీ తిరిగి తీసుకొచ్చి యూట్యూబ్లో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. తనతో ఉన్న నా ఎఫెక్షన్ అనేది మీకు కంపల్సరీ చూపిస్తాను.